తిరుపతిలో 2 రోజుల పర్యటనకు వెళ్లారు ప్రధాని మోడీ. స్వామి నారాయణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ విశిష్ట అతిథిగా ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని చేపట్టారు. రెండు 2019లో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. భూమిని యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ సల్మాన్ ప్రభుత్వం 2015లో విరాళంగా ఇచ్చింది. 2019లో అబుదాబి మంత్రి షేక్ నహాయన్ ముబారక్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఇది యుఏఈలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి దేవాలయం. జాయేద్ స్పోర్ట్స్ సిటీ అల్ రహ్వా సమీపంలోని అబూ మురిఖాలో ఈ ఆలయం ఉంది. जन्मदिन है ऐसे बीएपीएस संस्था के स्थापक ब्रह्म स्वरूप शास्त्री जी। అయితే దుబాయ్లో మరో 3 హిందూ దేవాలయాలు ఉన్నా అబుదాబిలో అద్భుత రాతి శిల్పకళతో దీన్ని తీర్చిదిద్దారు. బీఏపీఎస్ దేవాలయం గల్ఫ్ ప్రాంతంలోనే అతిపెద్దది. 1000 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేందుకు పింక్ శాండ్ స్టోన్తో సాంప్రదాయ ఆధునిక వాస్తుకళల మిశ్రమంగా దీన్ని నిర్మించారు. యుఏఈలో అధిక వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుక రాయిని దిగుమతి చేసుకొని నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. యుఏఈలోని 7 ఎమిరేట్స్కు ప్రతీకగా ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. స్తంభాలపై దేవతల శిల్పాలు, నెమళ్ళు, ఏనుగులు, ఒంటెలు, సూర్య చంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు. ఈ ఆలయ ఎత్తు 108 అడుగులు కాగా నిర్మాణానికి 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుకరాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర 3D విధానంలో ఏకశిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తు అయోధ్య రాముని దర్శించుకున్న భావన కలుగుతుంది. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2000 మందికి పైగా శిల్పులు, కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు. పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలంతో పాటు వివిధ థీమ్ పార్కులు, తాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. దేవాలయ అధిపతి బ్రహ్మ విహారీ దాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరగనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.